సభాధ్యక్షులు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ గారికి ఇంతటి అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయే విధంగా చేనేతల గడ్డ మీద మన అందరి ముందు బిడ్డ జగనన్న ఇచ్చిన ఈ వస్త్ర సముదాయాన్ని తన స్వహస్తాలతో ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ పెద్దలు తెనాలి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారికి, మరొక శాసన మండలి సభ్యులు ప్రభుత్వ వైపు పెద్దలు లేదా అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు జూపుడి ప్రభాకర్ గారికి, పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కిరణ్ గారికి, మాజీ శాసనసభ్యురాలు సోదరి కాండ్రి కమల గారికి, మాజీ ఆప్కో చైర్మన్ మిత్రుడు చిల్లపల్లి మోహన్ రావు గారికి, మంగళగిరి చేనేత ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షులు పెద్దలు జోనాదుల మణి గారికి, శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ అధ్యక్షులు జోనాదుల బాబూజీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పట్టణ పద్మశాలయ ప్రధాన కార్యదర్శి దామర్ల కుమారస్వామి గారికి, మిగతా ఈ యొక్క నియోజకవర్గంలో తనదైన శైలిలో సమస్యలు పరిష్కరిస్తూ విజయసాయి రెడ్డి గారికి చేదోడుగా ఉంటున్న పెద్దలు శ్రీనివాసరావు గారికి, మిగతా వేదిక మీద ఉన్న నాయకులు, వేదిక ముందున్న మంగళగిరి పుర ప్రముఖులు, చేనేత కుల బాంధవులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మహిళలు, మీడియా మిత్రులు, కార్పొరేషన్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. మనందరికీ తెలుసు మంగళగిరి గడ్డ చేనేతల అడ్డ. కొన్ని దశాబ్దాలుగా వేల కుటుంబాలు చేనేత వృత్తి మీద ఇక్కడ జీవనోపాధి సాగించిన విషయం మనందరికీ తెలుసు. ఒకప్పుడు 20,000 మగ్గాలతో చేనేత పరిశ్రమ కళకళలాడుతూ రాష్ట్రానికి ప్రఖ్యాతి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యాపార వృత్తి కలిగిన చేనేత కులబాధలు ఉన్న పట్టణం మన మంగళగిరి. కానీ పెరిగిపోతున్న చేనేత వృత్తి ఈ రోజు 2,000 మగ్గాలకి పరిమితమైంది. అయినా క్రీస్తు చేతులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేత పరిశ్రమని ఏ విధంగా ఆదుకున్నారో, పరిశ్రమలో ఉన్న కార్మికుల కోసం, పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచనతో ముందుకెళ్లారో మనందరం చూసాం. అది గౌరవనీయులు మురుగుడు హనుమంతరావు గారు చెప్పారు. తండ్రిని మించిన తనయుడుగా చేనేత అంటే చేనేతల పక్షపాతిగా, చేనేతల అభివృద్ధి కోసం నవరత్నాల పథకంలో అత్యధికమైన అమౌంట్ చేనేత పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాలి. తాను ఏదైతే ఇస్తున్న పథకాలు ఉన్నాయో దేశంలోనే అత్యున్నతమైన పథకాలు, ఇతర రాష్ట్రాలకి ఆదర్శవంతమైన పథకాలు. ఆ పథకాలలో అత్యధికంగా చేనేత కార్మికులకి 24,000 రూపాయలు తన పుట్టినరోజు నాడు డిసెంబర్ 21న మొట్టమొదటిగా నేతల నేస్తం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 82,000 మంది చేనేత కార్మికులకి అందజేసిన చేనేత పక్షపాతి గౌరవనీయులు మనందరి ప్రీతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం కూడా 5 సంవత్సరాల మన పరిపాలన ఎందుకంటే పీరుడు రాక, కానీ నేతన్న నేస్తాన్ని 5 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చేస్తారు. ఒక్కొక్క కార్మికుడికి 1,20,000 చొప్పున 925 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకి
ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో చేనేతలు ఎటువంటి స్థానం కలిగి ఉన్నారో కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే ఇదివరకు ఓటు బ్యాంకుగా ఉన్న పార్టీలను చూసాం. చేనేతలని పైకి ఆకాశానికి ఎత్తి ఎలక్షన్స్ అయ్యాక పాతాల లోకంలో తొక్కిన చంద్రబాబు నారా లోకేష్ లాంటి చూసాం. కానీ ఇచ్చిన మాట కన్నా గొప్పగా చరిత్రలో చేనేత గుండెల్లో నిలిచిపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేత జాతుల కోసం ఏ విధంగా ముందుకెళ్తున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఏ ఉద్దేశంతో ఆయన పేదల పక్షపాతిగా ముద్ర వేసుకొని చరిత్రలో ఏ విధంగా లేని విధంగా 2,55,000 కోట్ల రూపాయలు పేదలందరికీ ఎక్కడ అవినీతికి తావు లేకుండా కులమతాలకు అతీతంగా ఏ విధంగా ఇచ్చారో కూడా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ఆయనకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రతి పేదవాడికి ఉంది. అదే కాదు, రాజకీయంగా చేనేతలకి ఉన్నతమైన స్థానాలు ఇచ్చారు. ఎవరు ఏ పార్టీ విధంగా 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, 1 ఎంపీలు ఇచ్చారు, ఆప్కో చైర్మన్ ఇచ్చారు, 4 కార్పొరేషన్లు ఇచ్చారు. అంటే చేనేతలకి రాజకీయ సుస్థిరతని ఉన్నతమైన స్థానం కోసం ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ 2024లో ఎమిగినూరు అక్కడ ఉన్న సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి, మంగళగిరిలో ఇక్కడ ఉన్న గెలిచిన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి చేనేత బిడ్డలకి సీట్ ఇచ్చి మీరు వెళ్ళండి, మీకు అండగా ఉంటారని మమ్మల్ని అందరినీ మీ ముందుకు తీసుకొచ్చిన మహానుభావుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వర్గాలందరూ కూడా తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడవాలని, ఆయన అడుగుజాడల్లో అటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందని మీరందరూ ఆలోచించమని సందర్భంగా కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న మీ అందరికీ హృదయపూర్వక